హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన 3వ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఫన్ మామూలుగా లేదు అని చెప్పవచ్చు. కింగ్డమ్ టాస్క్లో కింగ్గా రాజు, క్వీన్స్గా దివ్య, రీతు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. ప్రజలు కమాండర్స్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ కామెడీని జనరేట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే రీతు భోజనం చేస్తూ ఇమ్మాన్యుయల్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇమ్మాన్యుయల్ని మత్తుకు గురి చేస్తుంది. దీంతో కాసేపు వారిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ హౌస్ మొత్తాన్ని షేక్ చేశారని చెప్పవచ్చు. మిగిలిన వారందరూ నవ్వుకుంటూ ఉండగా ఒక్కసారిగా కళ్యాణ్, ప్రజా, ఇమ్మాన్యుయల్ ఏం జరుగుతుంది అక్కడ అంటూ చెప్పడంతో రాణి వారిని తీసుకొని అలా పట్టుకొని మయసభకు పిలుచుకొని పోయినట్టుగా లోపలికి పిలుచుకొని వెళ్ళడం జరిగింది. దీంతో అక్కడ ఏం జరిగింది అంటూ బాహుబలి సీన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దీంతో రీతు, నేను భోజనం చేస్తుంటే నా కూర వైపే చూస్తూ నన్ను ఏదోలా చూశాడు అంటూ ఈ ప్రజా ఇమ్మాన్యుయల్ అంటూ కళ్యాణ్కి కంప్లైంట్ ఇచ్చింది రీతు రాణి. దీంతో ఒక్కసారిగా కళ్యాణ్, నీ వైపు చూస్తే వేయాల్సింది కూర కాదు తల అంటూ కత్తి తీసుకొని ఇమ్మాన్యుయల్ని నరికినట్టుగా యాక్ట్ చేయడం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇమ్మాన్యుయల్ వెళ్ళి రీతు, దివ్య ఒళ్ళో పడి మొత్తం రచ్చరచ్చ చేసి నవ్వులు పూయించాడనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రీతు, నాకు చేయి పట్టుకోవడానికి వాటర్ మిలన్ నొప్పేస్తుంది, మీరు తినిపించండి అంటూ సుమన్ శెట్టిని అడిగితే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అంటూ చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి రీతు ఇష్టానుసారంగా తిరుగుతూ సుమన్ శెట్టి ఆ వాటర్ మిలన్ తినిపిస్తూ నార్మల్గా హంగామా చేయడం లేదు. మొత్తంగా బిగ్ బాస్ బీబీ కింగ్డమ్ టాస్క్ అనుకున్నంత దానికంటే ఎక్కువగానే ఫన్ జనరేట్ చేయడంలో సక్సెస్ అవుతుంది అని చెప్పవచ్చు. మరి ఈ ఫన్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.